హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి మీతో ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు ఈ రోజున ఈ సమయాన్ని మీకు అనుగ్రహించాడు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ప్రతి వస్తువు దేవుని కొరకు ఉపయోగించాలి. ప్రతి వస్తువు దేవుని కొరకు ఉపయోగించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు పని చేస్తున్నావు, కానీ నీ ద్వారా తృప్తి పొందే ప్రజలు వేలల్లో ఉన్నారు. ఎలా ఉన్నారు? వేలల్లో ఉన్నారు. నీవు ప్రభువు కొరకు ఉపయోగించటానికి నీవు నీ ఇంట్లో ఉన్న ప్రతి వారు, నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఆయన కొరకు ఉపయోగింపబడాలి. చాలామంది అంటారు, పాస్టర్ నేను క్రొత్త బండి కొన్నాను, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను. కొత్త బండి కొన్నారు కాబట్టి నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఏమని చేస్తాను? ప్రభువా, కొత్త బండి ఇచ్చావు, నీకు వందనాలు. ప్రభువా, ఈ బిడ్డ నీవు దీవించావు, కొనే అవకాశాన్ని వారికి ఇచ్చావు, నీకు వందనాలు. అది కూడా దేవునికి ఉపయోగపడాలి. ఏంటి? నీకు ఇచ్చిన వాహనం, నీ బండి దేవుని పనికి ఉపయోగపడాలి. దయచేసి అది సైకిలే కానీ, కారే కానీ, టూ వీలరే కానీ, వ్యానే కానీ, బస్సే కానీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ప్రభువు కొరకు ఉపయోగింపబడాలి. అందుకే నిన్ను పుట్టించాడు దేవుడు. నువ్వెందుకు పుట్టావంటే, దేవుడు నీకు ఇచ్చినవన్నిటి ద్వారా ఆయనను మహిమపరుస్తావని, ఆయనను స్తుతిస్తావని దేవుడు కోరుతూ ఈ మాటలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇంకా కొన్ని మాటలు వినాలని కోరుతున్నాను. అందుకు నీవు దేవుని మందిరానికి వచ్చినావు, ఆయన కృపకు పాత్రుడవయ్యావు. దేవుడు నిన్ను పుట్టించాడు. నీవు ఏదో రకంగా మీ తల్లిదండ్రుల ద్వారా దేవుని తెలుసుకున్నావు. ఇప్పుడు నీవు దేవుడు నీకు ఇచ్చినవన్నీ కూడా దేవునికి ఉపయోగించేటట్లు నువ్వు చేసుకోవాలి. ఆయన కుమారుడైన యేసు నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయనను ప్రకటించడానికి. నేను కాదు, నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నా చేతులకు ఇచ్చిన పని అంతయు, నా టాలెంట్, నా విద్య, నా ధనం, నా ఉద్యోగం, ప్రతి ఒక్కటి ఆయనకు ఉపయోగపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకు నేను దేవుని మాటలు విని కూడా దాని ప్రకారము నేను జీవించడం లేదు అని నీకు ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది. అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి నిన్ను ఏర్పరచుకున్నాడు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 6వ వచనంలో పౌలును దేవుడు ఆ విధంగా వాడుకున్నాడు. నీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, వారిని పరిచర్యకు అప్పగజెప్పు. నా పిల్లలు 2 సేవ చేయాలనుకుంటే, వాళ్ళు సేవ చేస్తూ ఉంటే అది నీకు సంతోషం. నిన్ను బహుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీ యొక్క పిల్లలను కూడా దేవునికి సమర్పించి దేవుని యొక్క సేవ చేస్తున్నావు గనుక ఏ ఆటంకాలు వచ్చినా కూడా అవి తొలగిపోతూ ఉంటాయి. దేవునికి ఇవ్వండి మీ పిల్లలను. సత్క్రియలో వారు జీవించడానికి అవకాశం ఇవ్వండి. మీ పిల్లలు క్రీస్తును ప్రకటించడానికి అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని దేవుడు పుట్టించింది ఆయన కొరకు ఏదో పని చేయటానికి, పని చేసే వారిని ఆటంకపరచకూడదు. దేవుని పనిని సంఘంలో చేస్తూ ఉంటే ఆటంకము ఎవ్వరూ చేయకూడదు. ఎందుకు చేస్తున్నాడు అని ఎవరు విమర్శించొద్దు. చేసేవారు కూడా వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారని పట్టించుకోవద్దు. ఎందుకు అనంటే అది దేవుని మందిరంలో చేసే పని.
అది సాతాను ప్రేరేపణ ద్వారా ఎదుటివానిలో ఉండి వాడు చేయిస్తుంటాడు. అది నీకు తెలియదు. సూటిపోటల మాటలు మాట్లాడుతూ ఆటంకం చేస్తూ ఉంటారు. అది సాతానుడు వారి లోపల ఉండి వాడు ఆ విధంగా మాట్లాడిస్తూ ఉంటాడు. బాధపడొద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి వస్తువు దేవుని కొరకు ఉపయోగింపబడాలని మాట్లాడుతూ దేవుడు ఈ మాటలన్నీ చెప్పాడు. కాబట్టి మీరు దీన్ని పాటించినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును ఆశీర్వదించును గాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించును గాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు కృప మీకు చేసుకునేలాగున తోడయుండునుగాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.